కొప్పోజు సావిత్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. లైవ్ చూద్దాం. శ్రీరామ్ నల్గొండ జిల్లాలో షర్మిల 3వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ మీడియాలగూడ మండలంలోని ఆళ్లగడ్డ గ్రామానికి చేరుకొని ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన కొప్పోజు సావిత్రమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కొప్పోజు సావిత్రమ్మకు గతంలో పెన్షన్ రాకపోయేది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఈమెకు పెన్షన్ తో పాటు అంత్యోదయ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు మేలు చేయడంతో ఆమెకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అమితమైన అభిమానం నెలకొని ఉంది. అయితే రాజశేఖర రెడ్డి ఇక లేరు అనే వార్త తెలియడంతో సావిత్రమ్మ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన సావిత్రమ్మ కుటుంబాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ తనయ్య షర్మిల పరామర్శిస్తున్నారు. షర్మిలతో పాటు వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు షర్మిల వెంబడి. ఇప్పుడు ఆ కుటుంబాన్ని సావిత్రమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సావిత్రమ్మకు ఇద్దరు కూతుళ్ళు, ఆ ఇద్దరు కూతుళ్ళు ఒకరు వెంకటరమణ, ఒకరు పద్మ, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుళ్లను షర్మిల పరామర్శిస్తున్నారు. ఒకటే అంటే కొప్పోజు సావిత్రమ్మకు పెన్షన్ ఇవ్వడంతో పాటు అంత్యోదయ కార్డు ఇవ్వడంతో తల్లి అంటే పింఛన్ ఇచ్చిన దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి అంటే తట్టుకోలేకపోయింది. ఆ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సావిత్రమ్మకు ఆ విధంగా మేలు చేసిన కుటుంబాన్ని ఈ రోజు అంటే ఇప్పుడు షర్మిల పరామర్శిస్తున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యులు రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎవరు చేయలేదని, ఆయన బతికుంటే ఇంకా మాకు ఎంతో మేలు జరిగేదని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను వారు చెప్పే విషయాలన్నిటి కూడా షర్మిల వింటున్నారు, చూస్తున్నాం. వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు కూడా సావిత్రమ్మకు ఏ రకంగా మేలు చేశాడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ద్వారానే మా అమ్మకు పెన్షన్ వచ్చిందని, గతంలో అనేక మార్లు మేము పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా ఏం చేసినా రాలేదని, రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అంటే 2004లో సీఎం అయిన తర్వాత తొందరగా అంటే కొద్ది రోజుల్లోనే మా పెన్షన్ శాంక్షన్ కావడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ రావడంతో గతంలో ఎన్ని దరఖాస్తులు చేసిన బుట్టదాఖలైన పరిస్థితిలో పెన్షన్ రావడంతో ఆమె గుండెలో గూడు కట్టుకున్నటువంటి దేవుడు లాంటి గూడు కట్టుకుని ఉన్న సావిత్రమ్మ అలాంటి దేవుడు లాంటి బిడ్డ ఇక్కడ లేరు అనేసరికి ఆమె తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిందని చెప్తున్నారు. ఆ విషయాన్ని షర్మిలకు చెప్పడంతో ఆమె కూడా చలించిపోతున్నారు. ఆ విషయాన్ని చెప్పిన ఆ కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా ఉంటామని, అంటే దేవుడు లాంటి మీ నాన్న మా అందరికీ ఎంతో మేలు చేశాడు కాబట్టి అలాంటి మేలు జరగాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు వారికి వెన్నుదన్నుగా ఉండి మీకు అండగా ఉంటాము, ఎవరి అంటే మీకు అండగా ఉండడంతో పాటు ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లంగా మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం, మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్తున్నారు. పరామర్శించిన షర్మిలకు మనవరాలు అంటే సావిత్రమ్మ మనవరాలు ఆమెకు రాఖీ కట్టే ఆత్మీయ పర్సన్ అంటే ఆత్మీయ బంధాన్ని కూడా వాళ్ళు కుటుంబ సభ్యురాలుగా ఇక్కడికి వచ్చి 5.5 సంవత్సరాల తర్వాత మర్చిపోకుండా గుర్తు చేసుకుని మా ఇంటికి వచ్చినందుకు మా ఇంటికి కుటుంబ సభ్యురాలుగా మా ఇంటికి ఒక ఆడబిడ్డ వచ్చినట్టుగా అంటే సావిత్రమ్మకు 3వ కూతురుగా మేము భావిస్తున్నాం అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు చనిపోయిన కొద్ది రోజులకే కుటుంబ సభ్యులే మర్చిపోతున్న తరుణంలో మా కోసం ఇంత దూరం వచ్చిన తల్లికి షర్మిలమ్మకు సీటు కూడా తినిపించి తమ ఆత్మీయ బంధాన్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ ఆత్మీయ స్పర్శను చూడకుంటున్నారు. ఆత్మ బంధువుగా వచ్చిన షర్మిలమ్మకు తమ ఆత్మీయ అనుబంధాన్ని రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా వాళ్ళు ఆ కుటుంబానికి ఉన్న బంధాన్ని తెలియజేసుకుంటూ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా సావిత్రమ్మ చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో మా కోసం సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఈ ఆలగడప గ్రామస్తులు కూడా అంటే ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు అంటే ఇద్దరు బిడ్డలతో కూడా సావిత్రమ్మ ఇద్దరు బిడ్డలతో పాటు వాళ్ళ చిన్నల్లుడు రామకోటయ్యను కూడా పలకరిస్తున్నారు. మనం చూస్తున్నాం, వీడియోలో చూస్తున్నాం. ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకుని వాళ్ళు ఆమె తేనేటి విందు కూడా అంటే
అక్కడ కొబ్బరి నీళ్లు అదే విధంగా స్వీట్ కూడా ఇచ్చి వాళ్ళ అంటే రాజశేఖర రెడ్డి ఉన్న ప్రేమను షర్మిల చూపుతున్నారు. వాళ్ళ అంటే అంత అనుబంధం ఉన్నది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరింది అనేది అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదనేది వారు చెప్పడం జరుగుతుంది. సావిత్రమ్మ కాదు ఈ వాడలో ఉన్న అంటే ఈ అలగడప గ్రామంలోని ఈ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం నుంచే ఈ షర్మిల రాక కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ రోజు మిర్యాల గూడెంలోని 4 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. శ్రీనాథ్, థ్యాంక్ యూ విజేందర్.